టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. ప్రకృతిని ప్రేమిద్దాం, మొక్కలు నాటుదాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా జడ్జి బి పాపిరెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా కోర్టు నుండి తెలంగాణ చౌరస్తా వరకు పర్యావరణం రక్షించుకుందాం, మొక్కలు పెంచడం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోర్టు ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణం పచ్చగా ఉండాలని, వర్షాలు పుష్కలంగా కురవాలన్నా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి రక్షించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణం రక్షించడంలో బాధ్యతగా తీసుకుని మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కె కళ్యాణ్ చక్రవర్తి, సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి వి శారదాదేవి, ఫ్యామిలీ కోర్టు జడ్జి రాచపూడి శ్రీదేవి, సీనియర్ సివిల్ జడ్జ్ మరియు సెక్రటరీ డి ఇందిర, 4వ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కె భావన, ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్ సుదర్శన్ రెడ్డి, జి మనోహర్, బెక్కం జనార్దన్, ఎండి జాకిరుద్దీన్, ప్యానల్ లాయర్స్, పారాలీగల్ వాలంటీర్స్, ఎన్జీఓలు, న్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. పర్యావరణను రక్షించాలి, పర్యావరణను రక్షించాలి, మొక్కలు నాటండి, మొక్కలు నాటండి, మొక్కలు నాటండి, పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, మొక్కలు నాటండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు మన తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళ ఆదేశాల ప్రకారం మనము ఈ నెల 8వ తారీఖు అంటే 2వ శనివారం జాతీయ లోక్ అదాలత్ జరపబడుతుంది. మన ఉమ్మడి మన మహబూబ్ నగర్ డిస్టిక్లో అన్ని బెంచ్లు కన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దీనికి అందరికి కూడా కక్షిదారులకు కానీ అడ్వకేట్స్కి కానీ విన్నవించేది ఏంటంటే, దీంట్లో లోక్ అదాలత్లో ఒకవేళ కేసులు ఇప్పుడు ఫైల్ చేయనివి ఏమైనా ఉంటే ఫైల్ చేస్తే కూడా కోర్ట్ ఫీ కట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. ఒకవేళ ఆల్రెడీ కోర్టులో నడుస్తున్నటువంటి కేసులు కూడా రాజీ పడితే దానికి కోర్ట్ ఫీ కూడా రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. మరియు ఈ లిటిగేషన్ అనేది ఇక్కడనే ఎండ్ అవుతుంది. దానికి అప్పీల్ అనేది ఉండదు లోక్ అదాలత్లో రాజీ పడినటువంటి కేసులకు సంబంధించి. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్ అంటే మరీ గ్రావిటీ లేని కేసులు కానీ, మరియు మోటార్ వెహికల్ కాంపెన్సేషన్ కేసులు కానీ, చెక్ బౌన్స్ కేసులు, ఇంకా మన వివాహానికి సంబంధించినటువంటి కేసులు కానీ, ఇటువంటి చాలా సివిల్ తగాదాలు కూడా అన్నీ కూడా ఇక్కడనే పరిష్కరించుకుంటే అందరు కూడా హ్యాపీగా ఉండగలుగుతారు. ఎందుకంటే మనము చూస్తున్నాం ప్రతిసారి కూడా కేసు ఒకటే కోర్టులో ఎండ్ కాదు, దానిపైన అప్పీలు, దానిపైన మళ్ళీ ఒక అప్పీలు, అట్లా సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం జరుగుతుంది. దీన్ని
గమనించే మన సుప్రీంకోర్టు హానరబుల్ సుప్రీంకోర్టు వాళ్ళు 1987లో సజెస్ట్ చేయడం వల్ల లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ తేవడం జరిగింది. ఎందుకంటే కొన్ని కేసులు అన్ని కోర్టులో కొట్లాడి సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత కాంప్రమైజ్ కావడం జరిగింది. కాబట్టి అటువంటి ఏం జరగకుండా ఇక్కడ కింది కోర్టులోనే రాజీ చేసుకుంటే మీకు కోర్టు ఫీ వాపసు రావడం జరుగుతుంది, మీకు మంచి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా కక్షిదారులు కానీ అడ్వకేట్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కువ చొరవ చూపి ఎక్కువ కేసులు డిస్పోజ్ అయ్యేలాగా చూడాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ డే. ఒకసారి మనం ఈ ఎన్విరాన్మెంట్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నాం కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒక 30-40 సంవత్సరాల క్రితం చూస్తే మనకి ప్లాస్టిక్ లేదు, అందువల్ల ఎన్విరాన్మెంట్ బాగుండేది. ప్లస్ అప్పట్లోని చెట్లు కూడా ఎక్కువ ఉండేవి కాబట్టి ప్రశాంతంగా ఉండేది. కానీ ప్లాస్టిక్ వాడకం వెళ్ళిన తర్వాత జనాభా పెరిగిన తర్వాత మనకి పొల్యూషన్ ఎక్కువైంది. అలాగే చెట్లు కొట్టడం వల్ల మనకి కార్బన్ ఎమిషన్స్, వెహికల్స్ ఎక్కువ వాడడం వల్ల కార్బన్ ఎమిషన్స్ వచ్చాయి. దీనివల్ల మనకి ఎన్విరాన్మెంట్ అంతా పాడైపోయింది. మనం గుర్తు చేసుకోవాల్సిన అంటే మనకు ఉన్నది ఒకటే భూమి, మనం వేరే ఆవాస యోగ్యం కూడా లేదు. కాబట్టి మన ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి ఈ ఎన్విరాన్మెంట్ డే పురస్కరించుకుని అందరం కూడా మన బాధ్యత గుర్తు చేసుకుని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేసుకుందాం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల ప్రకారంగా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ కోరిక మేరకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు అందరికీ ప్లెడ్జ్ తీసుకోవాలని చెప్పేసి, అవేర్నెస్ ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి అందరికీ తెలియజేసేది ఏంటంటే మనకి ఆన్లైన్లో ప్లెడ్జ్ తీసుకోవచ్చు అనేది ఒకటి సైట్ ఒకటి క్రియేట్ చేయబడింది. అది http://pledge.mygovernment.in/punchpran అనే సైట్ ఓపెన్ చేసినప్పుడు మనకి మొట్టమొదటగా కనిపించేది ఏంటంటే మన నేమ్ అనేది ఒకటి ఫస్ట్ కాలం ఉంటుంది, తర్వాత సర్నేమ్, తర్వాత జెండర్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, పిన్ కోడ్, స్టేట్, డిస్ట్రిక్ట్, ఈమెయిల్, మొబైల్, ఇవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత మనకి డీటెయిల్స్ని కన్ఫర్మ్ చేశారు అనేది ఒకటి ఆప్షన్ ఉంటుంది. అది కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం ఏ లాంగ్వేజ్లో ప్లెడ్జ్ తీసుకోవాలని చెప్పేసి 2 కనబడతాయి, ఇంగ్లీష్ ఆర్ హిందీ. అది తర్వాత మనం ఎంచుకున్న తర్వాత మనకి ఫోన్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత మనం ఆ ప్లెడ్జ్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లే అయిన ప్లెడ్జ్ని మనం అందులో పంచసూత్ర అంటే 5 ఉంటాయి కాబట్టి ఆ 5 అనేది మనం రీడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ రీడ్ చేసిన తర్వాత మనం సబ్మిట్ అన్న తర్వాత మనకి మనం సిగ్నేచర్ చేసినట్టుగా సర్టిఫికెట్ ఒకటి అనేది మన పేరుతో మనం ప్లెడ్జ్ తీసుకున్నట్టుగా ఒకటి సర్టిఫికెట్ ఇష్యూ చేయబడుతుంది. ఇదంతా కూడా ఎందుకు చేయాలి అంటే ఇది 2047వ సంవత్సరం వరకు మన ఇండియా అనేది సెల్ఫ్ రిలయంట్గా డెవలప్ అవ్వాలని, నెక్స్ట్ ఇంకొకటి వలస అనేది కూడా లేకుండా అన్ని వనరులు కూడా మన దేశంలోనే ఏర్పరచుకోవాలని, మన కంట్రీని చాలా రిచ్ కంట్రీగా డెవలప్ చేయాలని, ప్లస్ యూనిటీ కూడా స్ట్రెంగ్తన్ చేయాలని, నెక్స్ట్ సిటిజన్స్ అందరూ కూడా వారి వారి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని చెప్పేసి ఈ పంచసూత్రాలు పంచ్ ప్రాన్ ప్లెడ్జ్ అనేది ఈ 5 మీద బేస్ చేసి ప్లెడ్జ్ అనేది తయారు చేయడం జరిగింది. ఈ ప్లెడ్జ్ అందరూ చదవాలని చెప్పేసి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరపున చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అండి, జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు లోక్ అదాలత్ ఆధ్వర్యంలో ర్యాలీ మరి అదేవిధంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేసినాం. మా జిల్లా జడ్జి గారు గౌరవనీయులు పాపిరెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈరోజు చెట్లను కాపాడుకోకపోతే మానవ మనుగడ ఉండదు. ఈ చెట్టు ఎట్లంటే కూర్చుంటే కుర్చీ అవుతుంది, పడుకుంటే మంచం అవుతుంది, సస్తే పాడవుతుంది. అట్లాంటి గొప్ప చెట్టును మనం కాపాడుకోకపోతే భవిష్యత్తులో పాడేగట్టే మనిషి రావడానికి కూడా వీలుగాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే పర్యావరణం అనేది బ్యాలెన్సింగ్ అవుట్ అయిపోయింది. ఇప్పటికైనా మానవజాతి పర్యావరణాన్ని కాపాడుకోవాలి, చెట్లను పెంచుకోవాలి. ఆ చెట్ల వల్ల పర్యావరణం అనేది కాపాడబడుతుంది. కాబట్టి ఈరోజు జిల్లా
న్యాయమూర్తి గారి సందేశం ప్రకారం ఈరోజు మానవ జాతి అంతా కూడా మేల్కొని పాలమూరు జిల్లా ఓ పైరుపచ్చని ప్రగతికి మెట్లైన చెట్లతో పరివెళ్తుందని చెప్పి భావిస్తూ ఈ సందర్భంగా పర్యావరణ శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ ప్రకృతి అన్న ఒకటే, తల్లి అన్న ఒకటే. ఈ పర్యావరణ దినాన్ని ప్రతిరోజు జరుపుకోవాలని ఈ పర్యావరణ దిన సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నా. నేను ఒకటే కోరుతున్న ప్రజలందరినీ కూడా, మన ముంగల ఉన్న సమస్యలు, పెద్ద సమస్య ఈ ప్లాస్టిక్ సమస్య. ఈ ప్లాస్టిక్ నిషేధించడంలో అందరము కూడా తమ వంతు పాత్ర నిర్వహించాలని, కనుక దయచేసి ఈ దినంగా ప్రతి ఒక్కరికి నేను మరీ కోరుకుని ఏంటంటే, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఎక్కడ వెళ్ళినా కూడా బట్ట సంచి తీసుకొని వెళ్ళండి, టిఫిన్ బాక్స్ తీసుకొని వెళ్ళండి. మనం ఒక్కసారి జ్ఞాపకం చేయాలి, ఉదయం పేపర్ నుండి మొదలుకొని పాలు, పండ్లు, పువ్వులు, కూరగాయలు ఏ వస్తువు తెచ్చినా ఇంటికి ప్లాస్టిక్ బ్యాగ్ వస్తుంది. ఆ ప్లాస్టిక్ బ్యాగ్ ఎక్కడ పోతుంది అనేది మన ఆలోచన. కావున దయచేసి ప్రతి ఒక్కరం కూడా బట్ట సంచులు తీసుకొని వెళ్ళండి. ఈ రోజు నుంచి అయినా పాలమూరు పట్టణాన్ని మన ప్లాస్టిక్ లేని పట్టణంగా చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. కాబట్టి అందరం కూడా చేయాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. నేను డిస్ట్రిక్ట్ కోర్టు చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్గా పనిచేస్తున్నా. ఈ పర్యావరణ పరిరక్షణ సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరుగా నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కరుగా చెట్లు పెట్టాలి. చెట్లు పెట్టకపోతే మనకు మొత్తం కాలుష్యం మనం తరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనం చెట్లు పెంచుకుంటే మనకు మంచి ఆక్సిజన్ వస్తుంది. ఈ సందర్భంగా మనం అందరం చెట్లు పెట్టాలి. ప్రతి ఒక్కరు ఇంటికి చెట్టు పెడితే బ్రహ్మాండమైన వనం అయిపోతుంది, ప్రపంచమే ఒక వనం అయిపోతుంది. కనుక నా ఉద్దేశంలో ప్రతి ఒక్కరు ఇంటికి చెట్టు పెట్టాలి, ఒక మనిషికి చెట్టు పెట్టాలి. కనుక పచ్చని చెట్టును నేనురా, చల్లని చెట్టును నేనురా, పచ్చని చెట్టును నేనురా, తల్లి లాంటి తల్లిని నేనురా అని చెట్టు ఆమె బాధ వ్యక్తం చేసుకుంటా పాట ఉంది. ఈ విధంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ